బీజేపీకి పోదానికి ప్రయత్నం చేసిండు. అంతే బీజేపీకి 12 మంది కార్పొరేటర్ తీసుకొస్తా అని చెప్పి కండిషన్ పెట్టుకొని బీజేపీలో కలుపుతాను పోయిండు. ఇవల్ల ఒక్కడు కూడా పోలేంబడి ఓడో ఇండిపెండెంట్ అయినాడు మా పార్టీలో కలిసి పోయిండు. పోగానే ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. అక్కడ ఉన్న బండి తిట్టినట్టున్నాడు. ఏం సంగతి 12 మందిలో ఒక్కడు నువ్వు ఒప్పుకుంటూ వచ్చినావు అంటే నీ ఇమ్మడి ఎవడెత్తాడు? నువ్వు అవినీతి మరకతో పోతున్నావు. నీ ఇంకా వీళ్ళు అవినీతి మరకలు ఎందుకు ఎత్తారు? ఎవరు పోలే. ఫ్రస్ట్రేషన్ అయిపోయిండు. ఇట్టుకొని అవినీతి ఆరోపణలు గంగుల కమల. నేను బాజాప్తగా శ్రీలంక పోయినా, దుబాయ్ పోయినా, బ్యాంకాక్ పోయినా, ఎక్కడ పోయినా మా కేసీఆర్ గారు పర్మిషన్, మా కేటీఆర్ గారు పర్మిషన్ తీసుకొని మా ఇంట్లో పర్మిషన్ తీసుకుపోతాం. బరాబర్ పోతాం. వ్యాపారం కోసం దేనికి ఏదైనా చెప్తాం. దాన్ని కూడా నువ్వు పర్సనల్ తీసుకున్నావు. నీ పర్సన్ కూడా మీరు స్టడీ చేసాం. ఇక నువ్వు పర్సనల్ పోయినావు కదా, ఇక నా పర్సన్ ఎట్టుంటుంది. ఇక పర్సన్ కూడా మేము తీయాలని అనుకుంటాం. నువ్వు అవినీతి అన్నావా ప్రూవ్ చేయాలి. ఇంకేదా నువ్వు ఎన్ని అవినీతి ఉన్నదో ఏందని ఇప్పుడు మేము అదే పని చేస్తాం. కానీ నా పర్సనల్ మాట్లాడినా కాబట్టి నీ పర్సనల్ ఇంటర్మీడియట్ తీసుకుంటా. ఇప్పుడు అదే స్టార్ట్ చేసినావు. నేను నిన్ననే చెప్పాను నా రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ భవిష్యత్తు చూసుకుందాను. సమాచారం అందించారా? నేను భారతీయ జనతా పార్టీకి వెళ్తాను, ఇక్కడ బీఆర్ఎస్ కి 6 నెలల నుంచి మాకు స్మెల్ ఉన్నది, పోతాడని మాకు తెలుసు. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేసిండు. 100% నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను భారతీయ జనతా పార్టీకి పోతున్నాను, నా రాజకీయ భవిష్యత్తు పోతుంటే శభాష్, మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటే వెళ్ళిపో. కానీ మమ్మల్ని విమర్శించిపోతా అంటే మేము చేతులు గాజు పెట్టుకుని ఊకోలేదు. ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినాం, ప్రజల గుండెల్లో ఉన్నాం. కాబట్టి నువ్వు రాజకీయ వ్యభిచారం చేసి వెన్నుపోటుదారుడు, నువ్వు మమ్మల్ని కెపాసిటీ ఉందా నీకు? నువ్వు కాలు మొక్కు, బండి సంజయ్ కాలు మొక్కు, అక్కడ ఉండు, ఏమని చేసుకో, నీకు ఏం పదవి తీసుకో. కానీ మమ్మల్ని మా పార్టీ విమర్శిస్తే చూసుకుంది. ఇక్కడ అమాయకులు లేరు, బరాబర్ని ఎంబడి పడతాం. మా అవినీతి అంటున్నావా, నిరూపణ చెయ్యి మా అవినీతి. నీ చేతులు ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు కదా, సిబిఐ అయ్యి ఏసీబీ చెయ్యి. నీ ఇంటికి కూడా ఏసీబీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మేము నీ ఆస్తి ఎక్కడ మాకు తెలియదు, ఎక్కడ ఏ బంగారం కొంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ బంగారం చేస్తున్నావో తెలుసు మాకు, ఎక్కడ భూములో తెలుసు, నీ డబ్బు ఎక్కడ ఉన్నదో తెలుసు. ఎవరి దగ్గర ఎన్ని తీసుకుండగా ఎవిడెన్స్ ఇస్తామో నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పటికన్నా మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాం. మేము ఇంకా ముందుకు పోతాం, ఎక్కడికైనా పోతాం, ఎంత దూరమైనా పోతాం. మొహమాటం లేదు. నువ్వు ఎక్కడ దాకా పోతావు, పర్సనల్, పొలిటికల్ అంటే పొలిటికల్, ఏదంటే రెడీ ఉన్నాం మేము. కానీ ఇప్పటికన్నా నోరు దగ్గర పెట్టుకొని నువ్వు నీ బీజేపీ పార్టీ ఎవరైతే ఆదరించిండ్రో ఆ పేరు తెచ్చుకునే విధంగా ప్లాన్ చేయి. ఆయన వెన్నుపోటు ఓటకు. బండి సంజయ్ చెప్తున్నా, ఇటువంటి వరస్ట్ పీపుల్ తీసుకొని నీ క్యారెక్టర్ అసెస్ చేసుకున్నావు, నీ క్యారెక్టర్ దెబ్బ తీసుకున్నావు, నీ పార్టీకి ఈయన డ్యామేజ్. కాబట్టి నేను ఇప్పటికన్నా చెప్తున్నావు, సునీల్ రావు, నువ్వు రాజకీయ భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు కోసం నీ పార్టీలకు కష్టపడు. నువ్వు మా జోలికి పార్టీ పోలికత్తే నేను బయట కూడా తిరిగి అంతవరకు గ్యారంటీ.